మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో కీలక నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. దాడి కేసులో A1గా ఉన్న ఓలుపల్లి రంగారావును సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్టు తర్వాత రంగారావు అజ్ఞాతంలోకి వెళ్లారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులోనూ ఆయన నిందితుడిగా ఉన్నారు. రంగారావును అదుపులోకి తీసుకున్న సిఐడి పోలీసులు విజయవాడ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో కీలక నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. దాడి కేసులో A1గా ఉన్న ఓలుపల్లి రంగారావుని సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్టు తర్వాత రంగారావు అజ్ఞాతంలోకి వెళ్లారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులను ఆయన నిందితుడిగా ఉన్నారు. రంగారావును అదుపులోకి తీసుకున్న సిఐడి పోలీసులు విజయవాడ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి క్రాంతి ఫోన్లో అందిస్తారు. క్రాంతి, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో కీలక మరో నిందితుని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి క్రాంతి? గన్నవరం టీడీపీ కార్యాలయం పైన దాడికి సంబంధించి ఇప్పటికే ఇద్దరు A1 నిందితులు, అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన నిందితుడు పరారీలో ఉన్నారు. ఇప్పుడు తాజాగా వల్లభనేని వంశీకి సంబంధించిన ముఖ్య అనుచరుడు A1గా ఉన్న రంగా అంటూ ప్రముఖంగా అందరూ కూడా నియోజకవర్గంలో పిలుస్తూ ఉంటారు. అయితే దానికి సంబంధించి ప్రస్తుతం నిన్న సాయంత్రం సిఐడి పోలీసులు రంగారావుని అదుపులోకి తీసుకున్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయం పైన దాడికి సంబంధించిన కేసులో A1గా ఒల్లుపల్లి రంగారావు సిఐడి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే వల్లభనేని అరెస్టు తర్వాత ఇప్పటి వరకు కూడా అజ్ఞాతంలోకి వెళ్లిన రంగారావు సత్యవర్ధన్ అపహరణ, అదేవిధంగా కిడ్నాప్ కేసుకు సంబంధించి కూడా ప్రస్తుతం రంగారావు నిందితుడిగా ఉండటం జరిగింది. అసలు టీడీపీ కార్యాలయం పైన దాడి తర్వాత సత్యవర్ధన్ ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఫిర్యాదుదారుడుగా ఉన్న సత్యవర్ధన్ ని కిడ్నాప్ అనంతరం ఎలాగా అంటే ఎందుకు కిడ్నాప్ చేశారు, ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లారనే అంశాల్లో కొంత కీలకంగా రంగా వ్యవహరించారంటూ కూడా సిఐడి పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో రంగారావుని నిన్న రాత్రి సిఐడి పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి రంగారావుని ఈ రోజు సిఐడి కోర్టులో హాజరుపరిచే అవకాశం అయితే ఉంది. అనంతరం న్యాయమూర్తి రిమాండ్ కనుక విధిస్తే పోలీసులకు కస్టడీకి తీసుకునే అవకాశం కనబడుతుంది, కస్టడీ కోరే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి రంగారావు కొంత కీలకమైన వ్యక్తిగా కూడా భావిస్తున్నారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో పూర్తి స్థాయిలో ఏ రకంగా కిడ్నాప్ జరిగింది, ఎందుకు కిడ్నాప్ చేశారు, సత్యవర్ధన్ ఫిర్యాదును ఎందుకు కోర్టులో వెనక్కి తీసుకున్నారనే అంశాలన్నీ కూడా కొంత కీలకంగా రంగారావుకి సంబంధించి కీలకంగా వ్యవహరించారనేది కూడా పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం రంగారావు దొరికిన నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి పోలీసులకి కొంత కీలకమైన వ్యక్తి ఆధారాలు దొరికే అవకాశం ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో రంగారావుకి సంబంధించి కూడా కస్టడీకి కోరే అవకాశం కనిపిస్తుంది. దాంతో పాటు ఈ రోజు అటు సిఐడి న్యాయస్థానంలో హాజరుపరిచే అవకాశం అయితే ఉంది. చక్రి అయితే క్రాంతి, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్టు తర్వాత రంగారావు అజ్ఞాతంలోకి వెళ్లిన పరిస్థితి. అయితే ఎప్పుడు రంగారావుని ఓలపల్లి రంగారావుని సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు? అయితే వల్లభనేని వంశీ అరెస్టు తర్వాత పూర్తి స్థాయిలో ఆయన అనుచరులందరూ కూడా అజ్ఞాతంలోకి వెళ్లారు. ఏదైతే ప్రముఖంగా సత్యవర్ధన్ కేసుకు సంబంధించి ఇన్వాల్వ్ అయి ఉన్నారో అందరూ కూడా అజ్ఞాతంలో ఉన్న పరిస్థితి అయితే ఉంది. నిన్న సాయంత్రము రంగారావుని సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు కొంత సమాచారం అందుతుంది. అయితే ఎక్కడ అదుపులోకి తీసుకున్నారనే దానికి సంబంధించి పోలీసులు కొంత గోప్యత అయితే మెయింటైన్ చేస్తున్నారు. దాడి కేసులో అంటే ప్రత్యేకంగా గన్నవరం టీడీపీ కార్యాలయం పైన దాడి కేసులో A1గా ఉన్న రంగారావు, అదేవిధంగా సత్యవర్ధన్ అపహరణ కేసులో కూడా ప్రస్తుతం నిందితుడిగా కూడా ఉన్నారు. కొంత కీలకమైన వ్యక్తిగా కూడా పోలీసులు అయితే భావిస్తున్నారు. ఆ వ్యవహారానికి సంబంధించి అంటే కార్యాలయం పైన ఫిర్యాదు ఇచ్చిన ఫిర్యాదుదారుడిని కిడ్నాప్ చేసిన వ్యవహారంలోనే కొంత పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ఆ కిడ్నాప్ ఏ రకంగా జరిగింది, ఎలా జరిగింది అనే అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే దర్యాప్తు చేసినప్పటికీ కూడా కీలకమైన వ్యక్తి కావటం, వంశీకి ప్రధాన అనుచరుడు కావడంతో కొంత
రంగారావు ఇప్పటి వరకు కూడా అజ్ఞాతంలో ఉన్న పరిస్థితి అయితే ఉంది. అజ్ఞాతంలో నుంచి ప్రస్తుతం పోలీసులు నిన్న సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు రంగారావుని. అయితే ఈ రోజు విజయవాడ కోర్టులో హాజరుపరిచే అవకాశం అయితే ఉంది సిఐడి కోర్టులో. ఈ నేపథ్యంలోనే కొన్ని కీలకమైన అంశాలు, కీలకమైన సమాచారం రంగా దగ్గర నుంచి కూడా పోలీసులు రాబట్టినట్టు కూడా కొంతమంది సమాచారం ఉన్నప్పటికీ కూడా వంశీకి సంబంధించిన ముఖ్య అనుచరుడు కావటం కొన్ని కీలకమైన అంశాలు కూడా రంగారావు దగ్గర నుంచి రాబట్టే ప్రయత్నం అయితే పోలీసులు చేశారనేది కూడా కొంత సమాచారం ఉన్న నేపథ్యంలో కొంత వంశీ కేసు అంటే కిడ్నాప్, సత్యవర్ధన్కి సంబంధించిన కిడ్నాప్ కేసు కావచ్చు, అదేవిధంగా గన్నవరం టీడీపీ కార్యాలయం పైన కేసుకు సంబంధించి కూడా కొంత కీలకమైన సమాచారం పోలీసులకు లభించే అవకాశం ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు 24 గంటల్లో కోర్టుకి హాజరుపరచాల్సిన నేపథ్యంలో ఈ రోజు నిన్న అరెస్ట్ కనుక చూపిస్తే ఖచ్చితంగా ఈ రోజు సిఐడి కోర్టులో హాజరుపరిచే అవకాశం అయితే ఉంది. అనంతరం న్యాయమూర్తి రిమాండ్ విధించే అవకాశం కూడా ఉంది. తర్వాత పోలీసులు కస్టడీ కోరే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఇప్పటికే వంశీకి మూడోసారి కూడా నిన్న రిమాండ్ విధించిన నేపథ్యంలో ఈ కేసు కొంత కీలకంగా మారింది. ఒక పక్క బాధితుడికి సంబంధించి ఫిర్యాదుదారుడు ఎవరైతే ఉన్నారో అతన్ని కిడ్నాప్ చేసి బెదిరించారంటే సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ కేసులో ఎలా జరిగింది అనే అంశాలకు సంబంధించి కూడా కొంత కీలకమైన వ్యక్తి ముఖ్య అనుచరుడు కాబట్టి పూర్తి స్థాయిలో పోలీసులు ఇంకొంత సమాచారం లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.